సాధారణంగా ప్రతి తండ్రి కొడుకు తనకు మించిన వాడు కావాలని కోరుకుంటారు. అయితే తాజాగా తమిళనాడు రాజకీయాలు మనం పరిశీలిస్తే అక్కడ స్టాలిన్ గారి కొడుకు ఉదయనిధి గారు ఆయన్ని ముంచేశారండి. ఆయన పార్టీని ముంచేశారు. తమిళనాడులో డిఎంకేకి ఒక బలమైన పునాది ఉందండి. అదొక క్యాడర్ బేస్డ్ పార్టీ, అంటే కార్యకర్తలకు ఎక్కువ విలువిచ్చే పార్టీ. అక్కడ సామాజిక న్యాయం, సమన్యాయం బాగా ఉంటుంది. అన్ని వర్గాలను కులాలను కలుపుకొని పోతారన్న పేరుండేది. అక్కడ నాయకుల కంటే కార్యకర్తలకు ఎక్కువ విలువ ఉండేది. అయితే రాను రాను స్టాలిన్ గారు తన కొడుకుని భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి చేశారు. అయితే ఆయన ఆ పదవికి, అంటే చిన్న వయసులోనే వచ్చిన ఆ పదవిని చూసి తట్టుకోలేక కొంత డీవియేట్ అయ్యాడండి. అంటే మనసు పరిభ్రమించిందో, లేకపోతే అహంకారం తలకెక్కిందో, అవినీతి మదం మనసంతా ఆవహించిందో తెలియదు. కానీ మొదట సనాతన ధర్మం మీద విపరీతమైన విమర్శలు చేశారు. అంటే హిందువులు ఎక్కువగా ఉన్న సమాజంలో ఆ మతాన్ని, ఆ మత విశ్వాసాలని విమర్శించడం ద్వారా మొదటి తప్పు చేశారు. అంతేకాదండి, ఆయనకి అధికార అహంకారం బాగా తలకెక్కిందన్న విమర్శలు ఉన్నాయి. కుటుంబ ఆధిపత్యం పెరిగిందన్న అసహనం ప్రజల్లో బాగా పెరిగింది. అదొక ప్రాంతీయ పార్టీ ఆఖరికి కుటుంబ పార్టీగా మారిపోయిందన్న భావన ప్రజల్లో వచ్చింది. నాయకత్వం రాను రాను కేడర్ను విస్మరించింది, సీనియర్లు విస్మరించింది, కేడర్కు దూరమైంది, అవినీతి మితిమీరింది. కొంతమంది మంత్రులు జల్సాలకి అలవాటు పడి, అవినీతికి అలవాటు పడి ప్రజల్ని, కార్యకర్తలను విస్మరించారు. ప్రచార ఆర్భాటంలో పడి, దాన్ని అంటే పబ్లిసిటీ మ్యానీ అంటాం, అదొక పిచ్చి. ప్రచారం ఉంటే చాలు మనం గెలిచిపోతామని అనుకున్నారు. అలాంటి స్థితిలో పరిస్థితి ఏమైంది అందరికీ తెలుసు. ఒక సినిమా నటుడు విజయ్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరగలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆయన మంచి మెజారిటీతో వచ్చారు. ఆఖరికి డిఎంకే తనను తాను రక్షించుకోవడం కోసం పరోక్షంగా విజయ్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అయినా